పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. ఆ 1000 సంవత్సరములు గడచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇదియే మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములో పాలుగల వారు ధన్యులను, పరిశుద్ధులనై యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహాగణుడవైన మా దేవా, మీ ఘననామమునకు వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మమ్మునెంతో ఎక్కువగా ప్రేమించిన దేవుడవు. మీ కృపతో జ్ఞాపకం చేసుకుని దినదినము అనుదినము మా ఎడల కృప చూపుచు మా పక్షంగా చేస్తున్న ప్రతి మేలు ఉపకారాలన్నింటిని బట్టి మిమ్మును స్తుతిస్తున్నాం. మా ప్రభువా, ప్రకటన గ్రంథములో నుండి ఎన్నో ఆధ్యాత్మిక సంగతులను మేము ధ్యానము చేయడానికి మీ సెలవైనందుకు స్తోత్రములు. చేసిన మేళ్ళు ఉపకారాలు తలపోసుకొని మీ ఎదుట దీనులమై మీ వాక్యమును ధ్యానము చేస్తుండగా మమ్మను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని బలపరచి భద్రపరచి మీరిస్తున్న క్షేమముకై కృతజ్ఞతలు చెల్లించుచు మా ప్రభువు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ప్రకటన గ్రంథములో 1000 ఏండ్ల పాలనను గూర్చిన విషయాలు కొద్దిగా ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆ వరుసలో ఈరోజు కూడా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. గత వర్తమానంలో మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులని, వారి ధన్యతలను గూర్చిన వివరాలు విన్నాం. వారిపైన రెండవ మరణమునకు అధికారం లేదని, వారు యాజకులుగా ఉంటారని, వారు 1000 ఏండ్లు రాజ్యము చేస్తారనే భావాన్ని మనం విన్నాం. ఆ రాజ్యం యొక్క వైశాల్యం, 2 ఆ పాలన యందలి పౌరులు, 3 పరిపాలన క్రమము విన్నాం. ఆ రాజ్యములో క్రీస్తు రారాజుగా ఉంటారు. మోషే ఉన్నాడు, ఏలియా ఉన్నాడు. మోషే పునరుత్థానులైన పరిశుద్ధులకు సూచనగాను, ఏలియా సజీవులై ఉండి మార్చబడి ఎత్తబడిన పరిశుద్ధులకు సూచనగాను, పేతురు, యోహాను, యాకోబులు ప్రభు వచ్చినప్పుడు రక్షింపబడిన ఇశ్రాయేలులకు సూచనగాను, కొండ క్రింద ఉన్న 9 మంది శిష్యుల వలె గొర్రెలుగా తీర్చబడి రాజ్యములో ప్రవేశించిన వారుగాను వారుంటారు అనే విషయాన్ని మనం విన్నాం. కాబట్టి వరుసలో కొన్ని విషయాలు విన్నప్పుడు ఎన్నో విషయాలు తేటగా మనకు అర్థమయ్యాయి. మరి ఈ దినంలో 1000 ఏండ్ల పాలనలోని మరికొన్ని సంభవములు అని మనం హెడ్డింగ్ పెట్టుకుంటే కొన్ని విషయాలు కొద్దిగా క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుంటూ వెళ్దాం. 1000 ఏండ్ల పరిపాలనలోని కొన్ని సంభవములు. 1000 ఏండ్ల పరిపాలనలో ఏమేమి జరగబోతున్నాయి? ఒకటి సృష్టి దాస్యము నుండి విడిపింపబడుట.
సృష్టి దాస్యము నుండి విడిపింపబడుట. ఆ వచనం రోమాపత్రిక 8వ అధ్యాయం 19 నుండి 22 వచనాలలో మనము చూస్తాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 19 నుండి 22 వచనాలు. సృష్టి యావత్తు కూడా అక్కడ ఎంతో మూల్గుచూ ఉన్నట్లుగా మనము చూస్తాం. ఎందుకు సృష్టి దాస్యము నుండి విడిపింపబడాలి అనంటే, ఆదాము పాపము చేసినప్పుడు భూమి కూడా ఏమైంది? శపింపబడింది. ఆదాము పాపము చేసినప్పుడు భూమి శపింపబడింది. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం, 18వ వచనం. అలాగుననే 5వ అధ్యాయం 29 వచనాలు. 5వ అధ్యాయం 29 వచనాలు. శపించబడటమే కదండి. ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు మొలిస్తే వాటిని సేద్యం చేసుకొని వాటిని శుభ్రం చేసుకొని సేద్యం చేసుకోవలసిన పరిస్థితులు వచ్చాయి. అది మొదలుకొని ఎప్పుడైతే భూమి శపింపబడిందో అది మొదలుకొని సృష్టిలో సమాధానం అనేది లేదు. సృష్టిలో సమాధానం లేదు. ఒక ప్రాణిపై మరి ఒక ప్రాణి ప్రాబల్యము కలిగి ఉండి లొంగదీసుకొని భక్షించుచూ ఉన్నది. అది మొదలుకొని సృష్టిలో ఒకదానికొకటి సమాధానము లేదు. అరణ్యములు క్రూర జంతువులు సాధు జంతువులను వేటాడుచూ ఉన్నాయి. ఆకాశములు పెద్ద పక్షి చిన్న పక్షులను నిర్దయగా చంపుచూ ఉన్నది. అలాగే సముద్రములో కూడా అలాగే జరుగుతున్నది. బలహీనమైన ప్రాణులు బలమైన వాటి యొక్క దౌర్జన్యము నుండి తప్పించుకొనలేక వాటికి ఆహుతి అగుచూ ఉన్నాయి. అర్థమవుతుందండి? ఇక పెద్ద జీవికి చిన్న జీవులన్నీ కూడా ఆహారంగా మారిపోతున్నాయి అని చెప్పొచ్చు. అయితే ప్రియులారా, 1000 ఏండ్ల పాలనలో ఆ స్థితి మార్చబడుద్ది. సృష్టి శపింపబడక మునుపు లేక భూమి శపింపబడక మునుపు ఎంత చక్కగా ఉన్నదో రేపు అదే పొజిషన్ అన్నమాట. ఆ ఉద్దేశముతోనే సృష్టి యావత్తు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఆశతో ఎదురు చూచుచు ఏకగ్రీవముగా మూల్గుచు ప్రసవ వేదన పడుచున్నది అని మనము ఈ రోమాపత్రికలో చూస్తాం. సృష్టి యావత్తు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఆశతో ఎదురు చూచుచు ఏకగ్రీవముగా మూల్గుచు ప్రసవ వేదన పడుచున్నది. ఎందుకనగా క్షయాధీన దాస్యము నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాస్యం లేక మహిమగల స్వాతంత్ర్యం పొందుటకు సృష్టి పాత స్వభావం మారిపోయి నూతన స్వభావం పొందును. సృష్టి అంతా పాత స్వభావం పోయి నూతన స్వభావం పొందుతుంది. అప్పుడు ప్రకృతి దాస్యము తొలగిపోవును. ఒక ప్రాణి సానుభూతి ప్రేమయు చూపిస్తాయి. ఇది ప్రకృతి దాస్య విమోచన. రేపు అక్కడ ఎలా ఉంటుందంటే సింహము సహా గడ్డి మేయును. సింహము సహా గడ్డి మేస్తుంది.
నిజమే ప్రియులారా, రేపు పరిస్థితి అది. వెయ్యేండ్ల పాలనలో అసలు ఎంత సంతోషమో. రెండవది, ఒకటి సృష్టి దాస్యము నుండి విడిపింపబడుట. 2 భూమి సమృద్ధిగా పండును. భూమి సమృద్ధిగా పండును. భూమి సమృద్ధిగా పండాలంటే వర్షాలు కురియాలి. కనుక వర్షములు క్రమముగా కురుస్తాయి. కీర్తన 67, 7. కీర్తన 67, 7లో ఆ మాటలు చూడొచ్చు. అలాగే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21 నుండి 27 వచనాలు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21 నుండి 27 వచనాలు. కోయువారు దున్నువారు వెంటనే వత్తురు అన్నాడు. కోయువారు దున్నువారి వెంటనే వత్తురు. ఆమోసు 9:13. 9:13. ఇక ఆ వెయ్యేండ్ల పాలనలో కరువనేది లేకుండా సమృద్ధిగా పంటలు పండుతాయి. ఇక కరువు అనేదే ఆ మిలీనియం. మిలీనియం అన్న వెయ్యేండ్ల పాలన ఒకటే. మిలీనియం అంటే వెయ్యేండ్లు కదా. సరే. 3 భూమి దీవించబడుతుంది. భూమి దీవించబడుతుంది. ఆదాము దోషం వలన భూమి శపింపబడి ముండ్ల తుప్పలు గచ్చపొదలు మొలచునవి. చూసారా? భూమి శపింపబడి ముండ్ల తుప్పలు గచ్చపొదలు మొలిచినవి. ఆదికాండం 3వ అధ్యాయం 18వ వచనం. 18వ వచనం. ఇప్పుడైతే భూమికి శాప విమోచనము కలిగి దీవించబడును. శాప విమోచనము కలిగి దీవించబడుతుంది. అందువల్ల ముండ్ల చెట్లకు బదులు గొంజి వృక్షములు మొలిచినవి అన్నాడు. ముండ్ల చెట్లకు బదులు గొంజి వృక్షములు. యెషయా 55:13. యెషయా గ్రంథం 55:13. యెషయా 35:1-2 వచనాలు. అలాగే 41:19 వచనాలు. 41:19. 32వ అధ్యాయం 15-17 వచనాలు. 15-17 వచనాలు. కనుక భూమి దీవించబడుతుంది. ఎంత శపించబడ్డ పరిస్థితులున్నాయో, ముండ చెట్లుగా ఉన్నాయో, ఇప్పుడు గొంజి వృక్షములు మొలిచాయి. ఇక 4వది యుద్ధములు మానును. వెయ్యేండ్ల పాలనలో 1 సృష్టి దాస్యము నుండి విడిపింపబడుతుంది. 2 భూమి సమృద్ధిగా పండుతుంది. 3 భూమి దీవించబడుతుంది. ఇక 4వది యూదులు మానును. యూదులు మానును. సారీ యుద్ధములు
యుద్ధాలు యుద్ధాలు ఉండవు అక్కడ. యుద్ధములు యూదులలో జరగవు. నెమ్మది వస్తుంది. ఆ రాజ్యములో, ఆ మిలీనియంలో ఇక గొడవలు ఉండవు, కొట్లాటలు ఉండవు, ప్రశాంతత ఉంటుంది, నెమ్మది ఉంటుంది, శాంతి సంతోష సమాధానాలు ఉంటాయి. ఇక యుద్ధాలు, యూదులు అక్కడ దేవుని పిల్లలుగా ఆనంద సంతోషాలుగా, అసలు ప్రభుతో వారికి ఉండే ఆనందం, ప్రభు పిల్లలకు ఉండే ఆనందం ఎంత గొప్పగా ఉంటుందో. అక్కడ యుద్ధ ఆయుధాలు కూడా ఏమీ ఉండవు. ఈ యుద్ధాయుధాలను వ్యవసాయపు పనిముట్లుగా తయారు చేస్తారు. అర్థమైందండి? ఈ యుద్ధాయుధములను వ్యవసాయ పనిముట్లుగా తయారు చేస్తారు. మీకా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో ఉంది కదా. మీకా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనాలు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. ఆయన యుద్ధాయుధములను కాల్చివేయును అన్నాడు. యుద్ధాయుధములను ఆయన కాల్చివేస్తాడు. కీర్తన 46:9 కూడా చదవండి. కనుక ప్రియులారా, 1000 ఏండ్ల పాలనలో కొన్ని సంభవాలు మనము గమనిస్తున్నప్పుడు సృష్టి దాస్యము నుండి విడిపింపబడుతుంది, భూమి సమృద్ధిగా పట్టబడుతుంది, భూమి దీవించబడుతుంది, యుద్ధములు మానిపోతాయి. ఇక 5వది, ప్రజలలో సమాధానముండును. ప్రజలలో సమాధానముంటుంది. రక్షించబడిన ప్రజలు యూదులలో నుండి, అన్యులలో నుండి క్రీస్తు పిల్లలుగా ఉన్నవారనమాట. వారిలో సమాధానం ఉంటుంది. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 17-18 వచనాలు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 17-18 వచనాలు. అలాగే 32:16-17 వచనాలు. 32:16-17 వచనాలు. ఇక 6వది, మానవ ఆయుష్కాలం పెరుగుతుందండి. మానవ ఆయుష్కాలం పెరుగుతుంది. మరి అక్కడ కల్మషం ఏమీ ఉండదు కదా. మానవ ఆయుష్కాలం పెరుగుతుంది. ఒకప్పుడు మెతుషెల ఎంతకాలం బ్రతికాడు? 969 ఏండ్లు జీవించాడు. 969 ఏండ్లు జీవించాడు. ఆదికాండం 5వ అధ్యాయం 27వ వచనంలో. జలప్రళయం ఇతని తరువాత 120 ఏండ్లకు వచ్చింది. జలప్రళయం 120 ఏండ్లకు వచ్చింది. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం. మోషే అధిక బలమున్నచో 8 ఏండ్లు అని చెప్పాడు కదా. 90వ కీర్తన 10వ చరణంలో. డెబ్బది సంవత్సరములు అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే అన్నాడు. మోషే చెప్పాడంటే 90వ కీర్తన మోషే రాశాడండి. మోషే అక్కడ దావీదు కీర్తన కదా అనుకోకండి. కొన్నిసార్లు ఆ పైన మీరు చదవండి, కన్ఫ్యూజన్ అవ్వకండి. సరే,
యోబు అయితే ఒక మాట అన్నాడు. మనము నిన్నటి వారమే అన్నాడు. యోబు గ్రంథం 8:8. మనము నిన్నటి వారమే. దావీదైతే అన్నాడు, మరణమునకును నాకును అడుగు మాత్రమున్నది అన్నాడు. మరణానికి నాకు అడుగు మాత్రమే ఉన్నది. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. 20వ అధ్యాయం 3వ వచనం. నాకును మరణమునకును బెత్తెడంత అన్నాడు. బెత్తెడంత. కీర్తన 39:5. బెత్తెడంత. అసలు మన ఆయుష్కాలము లేనట్టే ఉన్నది అన్నాడు. కీర్తన 35:5లో. అసలు మన ఆయుష్కాలము లేనట్టే ఉంది. అది మన పరిస్థితి. అయితే క్రీస్తు రాజ్యములో బాలురే 100 సంవత్సరముల వయసు గలవారై చనిపోవుదురు అన్నాడు. బాలురే 100 సంవత్సరాల వయసు గలవారై. ఎంత గొప్ప సంగతి అండి. బాలురకే అంతటి వయసు, 100 ఏండ్లు. యెషయా గ్రంథం 65:20. యెషయా గ్రంథం 65:20. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు, కాలము నిండని ముసలివారుండరు, బాలురు 100 సంవత్సరముల వయసు గలవారై చనిపోవదు. బాలురు 100 సంవత్సరముల వయసు. ఇప్పుడు బాలుడంటే వయసు ఎంత అండి? బాల్యం అంటే వయసు ఎంత? 12 లోపు. 12 లోపు. 12 లోపు బాల్యం. యవనం అంటే ఎప్పటి నుంచి స్టార్ట్? 13 నుంచి స్టార్ట్. 13 నుంచి స్టార్ట్. టీనేజ్ 13 టీనేజ్ వచ్చుద్ది అన్నమాట. కానీ బాలుర వయసే రేపు అక్కడ ఎప్పటి లెక్క? 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అన్నాడండి. ఆహా! పరిస్థితులు ఎంత బాగుంటాయో చూడండి. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతయగును అన్నాడు. నా జనుల ఆయుష్యం వృక్షాయుష్యమంతగును. వృక్షాయుష్యమంత. 65:22. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతగును. పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. ఆకస్మిక మరణాలుండవు అక్కడ. ఆకస్మిక మరణాలుండవు. మహిమ దేహము కలిగిన వారికి కాదు గాని ప్రకృతి దేహములో ఉన్న వారికి మరణము అరుదుగా నుండును, రోగములుండవు. చూశారా? ప్రకృతి దేహములో ఉన్న వారికి మరణము అరుదుగా నుండును, రోగాలుండవు. యెషయా గ్రంథం 32:14లో, యెషయా గ్రంథం 32:14, 33:24, 33:24, అలాగే 35:3-6 వచనాలు. 35:3-6 వచనాలు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. ఏంటంటే అక్కడ రోగాలు ఉండవా అన్నట్టుగా మీరు ఒక్కసారిగా అవాక్కైనట్టుగా ఉండొద్దు కానీ చిన్న ఎగ్జాంపుల్ బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. ఇశ్రాయేలీలు అరణ్యములో 40 ఏండ్లు ప్రయాణములో
వాళ్ళకి ఏదన్నా రోగం వచ్చిందండి? ఏ రోగమునకు లోను కాలేదు. ఈ అనుభవమే ఆ రాజ్యములో ఉంటుంది. చెప్పులు అరగలేదు, కాళ్ళు వాయలేదు, బట్టలు చినగలేదు, మాయ లేదు. ఇలాంటి శ్రేష్టమైన అనుభవం ఎక్కడుంటుంది? 1000 ఏండ్ల పాలనలో ఉంటుంది. ఇప్పటికి మనం ఎన్ని విన్నాం? 6 విన్నాం. 7వది విందాం. 7వది విందాం. మృగముల స్వభావం. మృగముల స్వభావం. ఈ మృగముల స్వభావం ఎలా ఉంటుందంటే, ఆవులు ఎలుగులు కూడి మేయును, తోడేలు గొర్రెపిల్లతో వాసము చేయును. ఆవులు ఎలుగులు కూడి మేత మేస్తాయి, తోడేలు గొర్రెపిల్లతో వాసము చేస్తాయి. చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. వాస్తవానికి చిరుతపులి మేకపిల్ల ఎంత వైరమో కదండి, కానీ అక్కడ పండుకుంటాయి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు. అలాగే 65వ అధ్యాయం 25వ వచనం. 65, 25. సింహము ఎద్దు వలె గడ్డి తింటుందండి. సింహం ఎద్దు వలె గడ్డి తింటుంది. హోషేయ గ్రంథం 2:18. మాంసాహారమునకు బదులుగా మాంసాహారులైన మృగములు, పక్షులు తమ ఆహారమును మార్చుకొని శాకాహారమును తినును. చూసారా? మాంసాహారులు ఎలా ఉంటాయి? శాకాహారులైపోతాయి. మృగములు, పక్షులు తమ ఆహారమును మార్చుకొని శాకాహారాన్ని తింటాయి. ఇదండి రేపు 1000 ఏండ్ల పాలనలో ఉండే పరిస్థితి. పనిలో పని ఇంకొకటి కూడా చెప్తా వినండి. 8 పాలనలోని నదులు. 1000 ఏండ్ల పాలనలోని నదులు ఎలా ఉంటాయి? యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు. తర్వాత చదువుకోండి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు. అలాగే యోవేలు 3:18, యోవేలు 3:18, జకర్యా 14:8, జకర్యా 14:8. దేవాలయము నుండి నీరు ఉబికి తూర్పు సముద్రము అనగా మృత సముద్రములోని ఉప్పు నీరు మంచి నీరుగా మార్చబడును. చూసారా? దేవాలయము నుండి నీరు ఉబికి తూర్పు సముద్రము అనగా మృత సముద్రములోని ఉప్పు నీరు మంచి నీరుగా మార్చబడుతుంది. క్రీస్తు ఒలీవల కొండపై పాదములుంచగానే సమస్త ప్రకృతి యొక్క స్వరూపము మార్పు చెందిపోతుందండి. ప్రకృతి యొక్క స్వరూపము మార్చబడిపోతుంది. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. జకర్యా 14:4. యెషయా గ్రంథం 32:15 నుండి 17. యెషయా 32:15 నుండి 17. 35:1 నుంచి 9 వచనాలు. 35:1 నుంచి 9 వచనాలు. రేపు మిలీనియంలో 1000 ఏండ్ల పాలనలో జరిగే 8 సంభవాలు. ఇక 9 కూడా ఉంది. దేవాలయం.
మీరు ఇంకా కొంత అర్థం కావాలంటే యెహెజ్కేలు గ్రంథం 40 నుండి 45 అధ్యాయాలు చదువుకోవాలి. యెహెజ్కేలు గ్రంథం 40 నుండి 45 అధ్యాయాలు. దేవాలయం. ఈ దేవాలయం ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనములో ఉన్న క్రీస్తు విరోధి కాలములోని దేవాలయము కాదు. ఇది తెలుసుకోవాలి మనం. ఈ దేవాలయము 11, 1, 2 వచనాలు ప్రకటన గ్రంథంలో ఉన్న క్రీస్తు విరోధి కాలములోని దేవాలయము కాదు. అది భూకంపముల ద్వారా నాశనమగును. ప్రకటన 11, 13. ప్రకటన 11, 13. 16 నుండి 16వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన 11, 13. అలాగునని 16వ అధ్యాయం 18వ వచనం. కానీ ఈ దేవాలయము ప్రభు వచ్చి నిర్మించు దేవాలయం. ప్రభు వచ్చి నిర్మించు దేవాలయం. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12 నుండి 15 వచనాలు. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12 నుండి 15 వచనాలు. మీకా 4, 1, 2 వచనాలు. దాదాపుగా 9 సంభవాలు, 1000 ఏండ్ల పాలనలో 9 సంభవాలు మనము చూచాం. ఇక తర్వాత జనుల ఆత్మీయ స్థితి ఎలా ఉందో తర్వాత పాఠంలో మనము విందాం. గనుక ప్రభునందు ప్రియులారా, జనుల యొక్క ఆత్మీయ స్థితి కొందరిది ఎలా ఉందో మరి కొందరిది ఎలా ఉందో ఆ వివరాలు అర్థం చేసుకుందాం. ఏది ఏమైనా తేలిగ్గా తేటగా 1000 ఏండ్ల పాలనలోని కొన్ని సంభవాలు బహుశా అందరికీ అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. అర్థమయ్యాయండి? మళ్ళా చెప్పనా? 1, సృష్టి దాస్యము నుండి విడిపింపబడుతుంది. 2, భూమి సమృద్ధిగా పండుతుంది. 3, భూమి దీవించబడుతుంది. 4, యుద్ధములు మానేస్తుంది. 5, ప్రజలలో సమాధానం ఉంటుంది. ప్రజలలో సమాధానం ఉంటుంది. 6, మానవ ఆయుష్కాలము పెరుగుతుంది. మానవ ఆయుష్కాలము పెరుగుతుంది. ఇక 7, మృగముల స్వభావం. మృగముల స్వభావం. 8, ఆ పాలనలోని నదులు. పాలనలోని నదులు. 9, దేవాలయం. రైట్, దేవాలయం. ఆయన వచ్చి నిర్మించు దేవాలయం. కనుక ప్రభునందు ప్రియులారా, దేవాలయములను గూర్చిన విషయాలు మనము పాత నిబంధన కాలము నుండి కూడా నేర్చుకుంటూ వస్తాం. అవన్నీ ఎవరు నిర్మించుకుంటూ వచ్చిన దేవాలయాలు? ఇక తెలుసు. కానీ ఈ దేవాలయం ఎవరొచ్చి నిర్మించే దేవాలయం? ప్రభువు వచ్చి నిర్మించే దేవాలయం. కనుక ప్రియులారా, రేపు ఆ దేవాలయములో చక్కని పరిచర్య జరుగుద్ది. ప్రభువుకు మహిమ ఆపాదించబడు. కనుక ప్రతి విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేసి కుడి ఎడమలకు తొట్టిల్లిపోకుండా ప్రభువుతో చక్కని
సహవాసము కలిగిన వారుగా జీవించుట అది మనకెంతో ఆశీర్వాదకరమైన విషయం. గనుక ప్రతి ఒక్కరూ హృదయమనే దేవాలయాన్ని కట్టుకొని వెయ్యేండ్ల పాలనలో ప్రవేశించగలుగునట్లు భూమి మీద ఉన్నప్పుడే మన ప్రాణాత్మ దేహములను జాగ్రత్త చేసుకొని ప్రభువుకు మహిమ ఆపాదిస్తే మంచిది. ప్రియులారా, సంగతులు అర్థమయ్యాయి అనుకుంటా. కనుక ఇప్పటి వరకు మిలీనియం అంటే ఏంటి అన్నట్టుగా ఉన్న వారందరికీ తేటగా, తేలిగ్గా, సింపుల్గా విషయం చెప్పడం జరిగింది. విన్నవారందరికీ అర్థమైంది. కనుక వెయ్యేండ్ల పాలనలో ఏలుబడి చేసే భాగ్యం. అదే చెప్పాడు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5-6 వచనాలలో వారు క్రీస్తుతో కూడా యాజకులై ఆయనతో రాజ్యమేలుదురు అన్నాడు. ఎంత గొప్ప ధన్యత దేవుని పిల్లలకు. కనుక ఈ లోకములో ఉన్న దేని వైపు మన మనసు పెట్టుకోకుండా పరసంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుకుని ప్రభువుతో యుగయుగాలు ఆనందించేటట్లు సిద్ధపడాలని, నిజంగా క్రూర మృగాలన్నీ కూడా మారిపోయి క్రూర మృగాలు సాధు జంతువులు అయిపోయి మాంసం తినేవి కూడా గడ్డి తినేటట్టుగా అయిపోయింది రేపు. మరి అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ క్రూరత్వంగా ఉండాలా? వీళ్ళు కూడా మారాలంటారా? అది మనకొక గొప్ప పాఠం. కాబట్టి ప్రతి ఒక్కరూ సంపూర్ణమైన మార్పుతో ప్రభు రాకడ కొరకై ఎదురు చూస్తూ ప్రభు రాజ్యములో యుగయుగాలు ఆనందించడానికి ప్రతి ఒక్కరూ సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకొని, ప్రియులారా, వెయ్యేండ్ల పాలనలోని కొన్ని సంభవాలు మన జీవితంలో ప్రభువుకే ప్రాముఖ్యత ఇద్దామండి. సర్వ సృష్టికి ఆది సంభూతుడు, ఆధారభూతుడు ఆయనే. మృతులలో నుండి తిరిగి లేచుటలో ఆది సంభూతుడు ఆయన. మనలను రక్షించాలని కోరిక కలిగిన వాడు ఆయన. నిత్యము ప్రభువుకు మనం ఆపాదించేటట్లు జాగ్రత్త పడాలి. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, మీ ఘననామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. వెయ్యేండ్ల పాలనలో మీ రాజ్యములో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో తేటగా వివరించి చెప్పినందుకు స్తోత్రం. మా ప్రభువా, మా దేవా, ప్రతి విషయంలో మీకెంతో మహిమ, ఘనత, కీర్తి ప్రభావములను మా ప్రభువా మీరు ఆరోపించుకొని చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మీ నామానికి మహిమ ఆపాదించడానికి సిద్ధపరచమని, సంతోషానందములు గలవారమై, శాంతి సమాధానము కలిగిన వారమై, యుగయుగాలు మీతో గడిపే ఆ అనుభవాలు ప్రతి వారికి దయచేస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుచు, మీ వాక్యములో ఉన్న వాస్తవాలు ఇంకా మాకు తేటపరచమని, ఏ విషయములోనైనా మేము పొరబడిన వాటిని కూడా మీరు సరిచేసి మమ్మను దిద్ది, మా ప్రభువా మీ కృపతో బలపరచి, భద్రపరచి, మంచి భవిష్యత్తు మీరు మాకు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీతో గడపగలిగే అనుభవాలు మాకు మీరు సిద్ధం చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు
మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించి కృపతో జ్ఞాపకం చేసుకున్న మా ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో మనం విన్న ప్రకారంగా రేపు ఆయన 1000 ఏండ్ల పాలనలో ప్రభువుతో పరిపాలించే గొప్ప భాగ్యం కూడా పరిశుద్ధులైన వారికి ఉంది. అట్టి ధన్యత ప్రతివారు పొందుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను.